I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, doing no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad, baby, I'm bad. I just wanna stay bad, stay mad. Chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back. I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me. Ain't nobody like that. హాయ్ అండి, నా పేరు సంజయ్. ఇప్పుడు మనం ఉన్నది రైట్ కాజ్ ఎర్రగడ్డలో ఉన్నాం. ఈ రైట్ కాజ్ ఎర్రగడ్డ వచ్చేసి ఎక్కడ అంటే మన గురుకుల్ థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది. పిల్లర్ నెంబర్ 970 దగ్గర ఉంది రైట్ కాజ్ ఎర్రగడ్డ ఇది. ఇప్పుడు మనం చూసే వెహికల్ వచ్చేసి ఏంటంటే బెలినో ఆటోమేటిక్ డెల్టా 2016 మోడల్ 44,000 డ్రివెన్ అయింది వెహికల్. వైట్ కలర్లో ఉంది. చాలామందికి మారుతి వెహికల్ అంటే చాలామందికి చాలా అంటే ఇష్టపడతారు వెహికల్స్. ఎందుకంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి, మళ్ళీ మైలేజ్ పర్పంగా చాలా బాగుంటుంది కాబట్టి, లాంగ్ డ్రివెన్ కానీ షార్ట్ డ్రైవ్స్ కానీ అన్నిటికీ బాగుంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేసే వెహికల్ వచ్చేసి మనం ఇప్పుడు చూపించేది బెలినో, మారుతి సుజుకి బెలినో నెక్సా వెహికల్ ఇది. ఇది వచ్చేసి మనకు చూడండి ఫ్రంట్ వైజ్ చూస్తే వెహికల్ చాలా ఎంత అందంగా కనిపిస్తుంది, నీట్ వైజ్గా చూడండి. అదే స్మైలీ ఫేస్గా ఉంటుంది. ఓకేనండి. ఇది మనకు వచ్చేసి మన ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఓకే, వెహికల్ వచ్చేసి నీట్ కండిషన్లో ఉంది. ఇదిగోండి మన ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి మన రైట్ సైడ్ చూసుకున్నామంటే వెహికల్కి ఇది డెల్టా వెహికల్ కాబట్టి మనకు అలైవిల్స్ అనేది ఉండదండి. వెహికల్కి అలైవిల్స్ ఒకటి రావు. ఇది వచ్చేసి మనకు ఇంకోటి రైట్ మనకు 2 సైడ్ పవర్ విండోస్ వస్తుంది. ఆటో రొటేటింగ్ మిరర్స్ వస్తాయి. మన మిరర్స్కి ఏంటంటే కూడా మనకు ఒక గ్లాస్ వీక్ ఇండికేషన్ లైట్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ఒకవేళ పార్కింగ్ పెట్టుకున్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇండికేట్ చేసినప్పుడు మనకు క్లియరెన్స్ కనిపించని కోసం, ఎదురు వాళ్ళకైనా కానీ రివర్స్ వాళ్ళకి కానీ కనిపించని కోసం ఇది ఇవ్వండి. మన స్టైలిష్గా మనకు డోర్స్కి స్టైలిష్ క్రోమ్ లాగా వస్తుంది. అదే ఇది బీడింగ్ అంటారు మనం. ఇది వచ్చేసి ఏంటంటే మనకు డోర్ బీడింగ్స్ ఇవి ఇవ్వండి. చూడండి వెహికల్ చూడడానికి ఎంత నీట్ కండిషన్స్గా ఉంటుంది, లుక్ వైజ్ కానీ బాగుంటుంది కాబట్టి ఇది ఇవ్వండి. మనకు సింబల్ ఉంది పెట్రోల్ వెహికల్ అనేది. ఓకే, డీజిల్ వెహికల్ కాదండి, పెట్రోల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి మనకు డెల్టా వెహికల్ అని 2016 మోడల్ పెట్రోల్ వెహికల్ అని. ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్ వస్తున్నామండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనం డిక్కీ వైజ్, డిక్కీలో బూట్ స్పేస్ ఎట్లా ఉంది, ఏంది దాని కండిషన్ ఎట్లా ఉంది మనం ఏమన్నా చూద్దాం. ఇప్పుడు వెహికల్ బ్యాక్ సైడ్ వచ్చినందుకు ఏంటంటే ఇవ్వండి మనకి బంపర్కి ఏంటంటే ఇన్బిల్డ్ సెన్సర్ వస్తుంది. ఇన్బిల్డ్ సెన్సర్ దేనికోసం ఇస్తారంటే అండి మనకు వెహికల్కి ఒకవేళ రివర్స్ క్యామ్ లేదనుకోండి సెన్సర్ వల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. అనుకోకుండా మనం వెంకాల ఇస్తుంటాం ఏదైనా ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు విదిన్ 10 సెకండ్స్ కానీ 10 మీటర్లో కానీ ఒకసారి ఒక 2 సెంటీమీటర్లు ఉన్నప్పుడు మనకు సెన్సర్ బీపింగ్ వస్తుంటుంది. ఆ బీప్ సౌండ్ వల్ల ఏంటంటే మనం వెహికల్ స్టాప్ చేసుకోవచ్చు. ఏంటంటే మనకు ఏదో ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఇప్పుడు ఇది డిక్కీ వైజ్ అండి. డిక్కీ ఏంటంటే మనకి ఇక్కడ కింద బటన్ ఉంటుంది. ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేయగానే మనకు డిక్కీ ఓపెన్ అవుతుంది. ఇవ్వండి ఇది ఆటో టెక్నాలజీ బటన్ అండి. ఇది ఈ వెహికల్ ఇది డిక్కీ వైజ్ ఇది. ఇక్కడ ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి మనకు 339 లీటర్స్ బూట్ స్పేస్ అండి. ఇది డిక్కీ బూట్ స్పేస్ వచ్చేసి 339 లీటర్స్ ఇది. ఇవ్వండి మనకి స్టెప్ని సైడ్లో ఏమో మన జాక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుందండి. జాక్ త్రోయింగ్ అంటే మనకు లిఫ్ట్ చేయడానికి వెహికల్కి. ఇది మనం చూసేది ఇప్పుడు బ్యాక్ సైడ్. ఇది ఇప్పుడు వచ్చేది అంటే మనకి ఇవ్వండి బ్యాక్ సైడ్లో కూడా ఏంటంటే మనకు డీఫాగర్ లైటింగ్ ఉంటుంది. ఇక మీకు లైన్స్ కనిపిస్తున్నాయండి. ఈ లైట్స్ ఏంటంటే మనకు డీఫాగ్ అన్నప్పుడు మంచుకి ఇట్లా పడినప్పుడు వెహికల్ మొత్తము మంచిగా అయిపోయింది అనుకోండి. వెహికల్ వర్షంకి ఇట్లా పడినప్పుడు మనకి ఇది ముంగట ఏసీ సైడ్, అది నేను ఏసీ సైడ్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీఫాగర్ అంటే ఏందనేసి. ఇంకోటి వైపర్, రేర్ వైపర్. ఇది రేర్ వైపర్ కూడా ఏంటంటే మనకు కొన్ని వెహికల్స్ దొరకవు కానీ చాలామంది దొరుకుతాయి. ఇది వచ్చేసి ఏమో మనకు డే లైట్స్ ఇవి ఉన్నాయండి మనకు. చూడండి ఇప్పుడు ఇటు సైడ్ మనకు వచ్చేసి మనం చూసుకున్నంత లెఫ్ట్ సైడ్ అంతా చూసుకున్నాం. ఇప్పుడు మనకు వచ్చేసి రైట్ సైడ్ కూడా సేమ్ ఉంటుందండి. కానీ డోర్స్ కూడా చూడండి ఈ డోర్ వైజ్ అన్నీ మన కెమెరామెన్ మీకు మంచి క్లియర్గా చూపిస్తారు వెహికల్ని. చూడండి దీని తర్వాత నేను మీకు ఇంటీరియర్ గురించి చెప్తాను. నేను ఇప్పుడు ఇంటీరియర్ వైజ్ అండి. ఇప్పుడు ఇంటీరియర్ వైజ్లో ఏంటంటే నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ అని చెప్తాను మీకు. బ్యాక్ సైడ్ ఇవ్వండి. ఈ బ్యాక్ సైడ్ డోర్ 2 డోర్స్కి ఏంటంటే మనకు లాకింగ్ అండ్ అన్లాకింగ్ మీ ఇక్కడ నుంచి లాక్ చేసుకోవచ్చు. మీకు డోర్స్ ఏంటంటే లోపల కూర్చోగానే అక్కడ నుంచి మెయిన్ డ్రైవర్ సీట్ లాకింగ్ కాకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్ లాక్ చేసుకోవచ్చు. ఈ లాక్ చేసుకో. ఇంకోటి ఏంటంటే మనకు పవర్ విండో అప్ అండ్ డౌన్ చేసుకోనికి ఇది, ఈ డౌన్ చేసుకోనికి ఇది, అప్ చేసుకోనికి ఇది విండోస్. ఇక్కడ ఏంటంటే మనకు చైల్డ్ లాక్ ఉంటుంది.
అంటే పిల్లలు అనుకోకుండా ఏంటంటే మనం లోపల నుంచి లాక్ చేసుకోలేదు అనుకోండి, పిల్లలు ఎక్కుతారంటే ఫస్ట్ మనం అన్లాక్ చేసుకొని డోర్ క్లోజ్ చేసుకుని అనుకోండి, లోపల నుంచి ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ కాదు, మన బయట నుంచి ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదైనా అన్లాక్, ఇది మన లోపల నుంచి బయట నుంచి 2 సైడ్స్ ఓపెనింగ్ అవుతుంది. ఇది లోపల బూట్ స్పేస్ చూడండి సార్. ఇది ఇంకోటి లోపల బూట్ స్పేస్ చూసే తర్వాత ఏంటంటే మీకు ఇంకలో కూడా చాలామందికి ఏంటంటే ఇప్పుడు ఫోన్స్ వాడుతుంటారు, ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ముంగట డ్రైవర్ వాళ్ళకి కానీ కో డ్రైవర్ సీట్ వాళ్ళకి డిస్టర్బ్ చేయలేము కాబట్టి మనకి ఇంకోటి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఒక ఛార్జర్ పోర్ట్ ఉంటుంది. ఓకేనండి, ఎందుకంటే మీ సొంతంగా మీరు వాడుకోవచ్చు, లేకపోతే చాటింగ్ అని ఎన్నికలు కాలింగ్ చేసుకొని ఏమైనా ఉన్నా కూడా మీకు ఛార్జింగ్ ఈజీబుల్ అవుతుంది అనేసి ఇక్కడ ఒకటి చిన్న మళ్ళీ అది చిన్న బాక్స్ టైప్ ఉంది, అక్కడ మీరు ఛార్జర్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు ఛార్జింగ్ కోసం. ఇది బ్యాక్ సైడ్ సీటింగ్ అండి. ఇప్పుడు మనం పోయేది ఏంటంటే చూపించేది నేను మీకు ఫ్రంట్ సీటింగ్. రండి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను మీకు. ఇది మనకు డ్రైవర్ సైడ్ అండి. ఈ డ్రైవర్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనకు 4 డోర్స్ పవర్ విండోస్ ఉంటుంది, విత్ లాకింగ్ అండ్ అన్లాకింగ్ ఉంటుంది, ఆటో రొటేటింగ్ మిరర్స్ బటన్ ఉంటుంది, ఈ జాయిస్టిక్ వస్తుంది, మిరర్స్ అడ్జస్టబుల్ చేయాలి, ఈ రైట్ అంటే రైట్ సైడ్ చేసుకోనికి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ చేసుకోనికి ఈ మిరర్స్. ఇది మనకు 4 డోర్స్ పవర్ విండోస్. ఈ విండోస్ కూడా లాకింగ్ అన్లాకింగ్ చేసుకోనికి, అంటే లాకింగ్ అయిందంటే మీకు ఓన్లీ డ్రైవర్ సైడ్ లాకింగ్ అవుతుంది, 2 ఏమో అన్లాకింగ్ అవుతుంది. ఇప్పుడు ఇవ్వండి, ఇప్పుడు స్టీరియో వైజ్ వచ్చినా ఇంకో స్టీరియో సైజ్ వచ్చిందంటే ఇవ్వండి, ఈ కీ వచ్చేసి ఏంటంటే మనకు విత్ సెంట్రల్ లాకింగ్ కీ అండి, మన కీతో పాటు వస్తుంది లాకింగ్ అండ్ అన్లాకింగ్ చేసుకొని, ఇది అన్లాకింగ్ ఇది లాకింగ్ చేసుకొని. ఇప్పుడు ఇది మనం కీ పెట్టి ఆన్ చేస్తున్నాం అండి. ఇది కీ పెట్టి ఆన్ చేయగానే మనకి ఏదైనా డిస్ప్లే వస్తుంది. డిస్ప్లేలో ఏంటంటే ఇప్పుడు వెహికల్ టోటల్లీ డిస్ప్లేస్ ఉంటుంది, అంటే ఇంజన్ లైట్స్ కానీ ఎయిర్ బ్యాగ్స్ కానీ బ్యాటరీ కానీ ఆయిల్ కానీ అన్నీ చూపిస్తుంది. ఒకవేళ వెహికల్ స్టార్ట్ చేసినాం అనుకోండి ఇవన్నీ మనకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్టీరింగ్ వైజ్ వచ్చినాం అనుకో, స్టీరింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ఒక సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, దాంట్లో ఏంటంటే స్టీరింగ్ ఆపరేటింగ్ వస్తుంది. ఆపరేటింగ్లో దాంట్లో కూడా ఏంటంటే మనకు దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసేమో మనకు ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి మనకు అది గేర్ రాడ్, అది గేర్ రాడ్ మీద PNSD అట్లా ఉంటుంది. అది ఏంటంటే D అన్నది ఏంటంటే మీకు డ్రైవ్ మోడ్ కాదు. రండి ఇప్పుడు మనం చూసే ఫ్రంట్ వెహికల్ చూస్తాం కాబట్టి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూస్తాం కాబట్టి ఇవ్వండి ఈ స్టీరింగ్ గురించి. స్టీరింగ్లో కూడా ఏంటంటే మనకి ఇప్పుడు హైట్ అడ్జస్టబుల్ చేసుకోనికి ఇవ్వండి, మీకు కింద కావాలంటే కింద చేసుకోవచ్చు, పైన అంటే పైన చేసుకోవచ్చు. పైన చేసుకొని కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఇవ్వండి ఇక కింద రాడ్ ఉంటుంది, ఇది పైన కింద చేసుకొని అడ్జస్టబుల్ ఇటు లాక్ చేసుకోనికి. ఇది స్టీరింగ్ హైట్ ఉంటుంది. ఇప్పుడు లేదు మనకి ఇంత హైట్ అవసరం లేదు, కొన్ని వాళ్ళకి ఏంటంటే అలవాటు ఉంటుంది కిందకే డ్రైవింగ్ పెట్టుకొని నడిపేది, వాళ్ళకి ఏంటంటే కింద వేయగానే మళ్ళీ ఇట్లా లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుంటే ఏంటంటే స్టీరింగ్ అనేది మూవబుల్ ఉండదు, అప్ అండ్ డౌన్ కాకుండా ఉంటుంది. గుంతలాగా అయినా కూడా మీకు అప్ అండ్ డౌన్ కాదు అట్లనే. ఇవ్వండి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ ఆపరేటింగ్లో ఏంటంటే మనకు వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటుంది, మళ్ళీ ఫార్వర్డ్ అండ్ బ్యాక్ పాటలు వినడానికి మోడ్ అండ్ మ్యూట్ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, బ్లూటూత్ ఆప్షన్ విత్ కాలింగ్ అండ్ కాల్ ఎండింగ్ ఈ ఆప్షన్ వస్తుంది స్టీరింగ్లో. ఇక్కడ వచ్చేది మనకు చూసేది ఏంటంటే ఇవ్వండి ఇప్పుడు స్టీరియో వైజ్ చూస్తాం. ఈ స్టీరియోలో కూడా ఏంటంటే ఇవ్వండి బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది, దీనిలో మనకి FM ఉంటుంది, CD అండ్ మీడియా, దీనిలో పోయి మనకి పాటలు పెట్టుకోండి. ఇది ఆటో కంట్రోల్ AC అండి. ఈ AC వైజ్ వచ్చేసినాం కానీ ఇప్పుడు మనం ఈ ఫ్యాన్ మనకు టెంపరేచర్ ఎంత కావాలో మనం అంత పెంచుకోనికి, ఎంత తక్కువ కావాలో అంత తక్కువ తీసుకోనికి మనకు డిస్ప్లే కనిపిస్తుంటుంది. నేను చెప్పినా కదండి మీకు రేర్ ఫాగ్ ల్యాంప్ గురించి. అంటే ఇవ్వండి ఇది ఫ్రంట్, ఇది రేర్. ఈ రెడ్ బటన్ వస్తున్నాం అనుకోండి మనకు డీఫాగర్ అనేది ఓపెన్ అవుతుంది. డీఫాగర్ ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మనకు టెంపరేచర్ ఎట్లా మనం హైలో పెట్టుకుంటే మనకు మంచి అనేది తగ్గుతుంటుంది. ఒకవేళ లేదు హీట్లో పెట్టుకోవాలంటే హీట్లో పెట్టుకోవచ్చు. ఇవ్వండి ఇక్కడ ఆటోమేటిక్ చూపిస్తుంటుంది మీకు టెంపరేచర్ ఎట్లా చేసుకోవాలో అది. ఇక ఈ మోడ్ వైజ్ ఇది మోడ్ అంటే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంటుంది. డిస్ప్లేలో ఇవ్వండి యాడ్ కనిపిస్తుంది అంటే పైన కింద మీకు ఇవ్వండి ఎట్లా వస్తుందో అట్లా ఈ మోడ్ వైజ్ ఇది తీసుకోండి. ఈ ఫ్రంట్ ఫేస్ అంటే ఓన్లీ ఫేస్ వైజే కొడుతుంది మనకు అట్లా. ఇది AC ఆపరేటింగ్ టోటల్ సిస్టమ్స్. ఇది దీంతో వచ్చేది మనకు గేర్ అవసరం. ఇప్పుడు గేర్లో ఏంటంటే ఇది ఆటోమేటిక్ కాబట్టి మనం ఓన్లీ సింగిల్ లెగ్తోనే వాడాలి వెహికల్. రైట్ లెగ్తోనే మనకు బ్రేకింగ్ అండ్ ఎక్సలేటర్ ఇంత ఉంటుంది. కానీ మనం ఇది లెఫ్ట్ లెగ్ వాడలేము. లెఫ్ట్ లెగ్ వాడిన అనుకోకుండా మీరు లెఫ్ట్ లెగ్తో బ్రేక్ కొట్టిన అనుకోండి వెహికల్ ఇన్స్టెంట్గా ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో నుంచి ఎవరైనా వచ్చి హిట్ చేయవచ్చు, మీకు అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం వెహికల్ గేర్ గురించి మాట్లాడుతాం కాబట్టి బ్రేక్ మీద కాలు పెట్టి ఇప్పుడు P మీద ఉంది.
మీ బ్రేక్ మీద కాలు పెట్టకపోతే మీరు మూవ్ చేయండి, మూవ్ కావు మీకు. అదే బ్రేక్ మీద కాలు పెట్టి మీరు గేర్ షిఫ్ట్ చేయండి, షిఫ్ట్ అవుతుంది. లేదంటే ఎవరికి షిఫ్ట్ కాదు బ్రేక్ మీద కాలు పెట్టకుండా. ఇది ఒకటి. ఇది ఈ వెహికల్ అని కాదండి, ఆటోమేటిక్ వెహికల్స్ ఏదో ఉన్నా కూడా మీకు కంపల్సరీ బ్రేక్ మీద కాలు పెడితేనే మీకు ఆటోమేటిక్గా గేర్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది, లేదంటే ఎవరికి కాదు. ఇంకోటి ఏంటంటే మనకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఒకటి లేదండి, కో డ్రైవర్ ప్యాసింజర్ దాని దగ్గర కూడా మనకు ఎయిర్ బ్యాగ్ ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ వెహికల్. ఇది వచ్చేసి ఆల్ఫా. ఇప్పుడు నేను చెప్తున్న వెహికల్ వచ్చేసి బెలినో డెల్టా 2016 మోడల్, 44,000 కిలోమీటర్స్ రన్ అయింది వెహికల్. ఇది పెట్రోల్ వెహికల్ అండి. ఈ కాస్ట్ వచ్చేసి మనకు 7 lakhs చేంజ్ ఉందండి, నెగోషియబుల్. మీరు ఈ వెహికల్ చూడాలన్నా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు రైడ్ కార్డ్స్ ఎర్రగడ్డకు రావచ్చు అండి. రైడ్ కార్డ్స్ ఎర్రగడ్డ వచ్చేసి ఏంటంటే మీకు గూగుల్ లెటర్ ఆపోజిట్లో ఉంది ఎర్రగడ్డలో. నా పేరు సంజయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.